ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి దశ తిరగనుందని ఢిల్లీ బీజేపీ వర్గాల భోగట్ట. పురంధరేశ్వరిని బీజేపీ లక్కీ హ్యాండ్గా మోదీ భావిస్తున్నారట. ఏపీలో కూటమి ఏర్పడటంతో పాటుగా తాను మూడవసారి పీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి ఏపీ ఎంపీల బలమే ప్రధాన కారణం కావడంతో పురంధేశ్వరికి సముచిత స్థానం కల్పించాలని మోదీ ఆలోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో బీజేపీ పుంజుకోవాలంటే పురంధేశ్వరి వంటి మహిళా నాయకులను ప్రోత్సహించాలని ప్రధాని భావిస్తున్నారట. దక్షిణాది నుండి పరిశీలనలో ఉన్న అన్నామలై, వానతి శ్రీనివాసన్, భూపేంద్ర యాదవ్, వినోద్ తవిడేతో పాటుగా పురంధరేశ్వరి పేర్లు బీజేపీ జాతీయ అధ్యక్షుల రేసులో ప్రధానంగా వినవస్తున్నాయి. ఇప్పుడు ప్రధాని మోదీ మిషన్ 2029 ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈసారి మెజారిటీ సీట్లు సాధించాలని లక్ష్యంగా ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకం పైన మోదీ ఓ నిర్ణయానికి వచ్చినా ఆ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తికే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి దక్కుతుందంటూ విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పేరు ప్రస్తావనకు రాగా మంత్రిగా కొనసాగేందుకే ఆయన మొగ్గు చూపినట్టు సమాచారం. దీంతో ఏపీ నుంచి పురంధేశ్వరి పేరు పరిశీలనలో ఉందట. ప్రస్తుతం దక్షిణ భారత్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. 5 ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో మాత్రమే బీజేపీకి ప్రాతినిధ్యం దక్కింది. కేరళ, తమిళనాడులో బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి. అదేవిధంగా కర్ణాటకలో గతం కంటే సగం సీట్లు తగ్గిపోవడంపై హైకమాండ్లో ఆందోళన రేపుతోంది. ఇక ఏపీలో ఎంత ప్రయత్నించినా సొంతంగా బలం పుంజుకునే పరిస్థితి లేక మిత్రపక్షాల ఓట్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ ఫోకస్ చేసింది. దీంతో పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణ భారతీయులకు కేటాయించాలని కమలం పెద్దలు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇందుకోసం పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు. తెలుగువారైన సీనియర్ నేతలను పరిశీలిస్తున్నా అధిష్టానం మహిళలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే పురంధేశ్వరి పేరును పరిశీలించవచ్చని తెలుస్తోంది. బీజేపీ రూల్స్ ప్రకారం పురంధేశ్వరికి ఏపీ అధ్యక్ష బాధ్యతలను రెండోసారి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆమె సేవలను కేంద్రంలో వాడుకోవాలని చూస్తోందట. గతంలో పురంధేశ్వరి జాతీయ స్థాయి పదవిని చేపట్టిన అనుభవం ఉంది. జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఆమె విజయవంతంగా తన బాధ్యతలు నిర్వహించారు. అందుకే పురంధేశ్వరికి కేంద్రంలో మంత్రి పదవి లభించకపోయినా దానికి సమానంగా పార్టీలో కీలక పదవి లభిస్తుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండడంతో ఆమెకు జాతీయ అధ్యక్షురాలి పదవి దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ జాతీయ అధ్యక్ష పదవి మిస్ అయినా పురంధేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోందట. బీజేపీ మిత్రపక్షాలకు ఈ పదవిని ఇవ్వాలని భావించినా పార్టీ దక్షిణాదిలో బలపడడం అవసరం కావడంతో పురంధేశ్వరితో ఆ పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. సీనియర్ ఎంపీగా ఉండడమే కాకుండా హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడడం కూడా పురంధేశ్వరికి అడ్వాంటేజ్ అంటున్నారు. అంతేకాకుండా పార్లమెంటరీ వ్యవహారాలపైన ఆమెకు అనుభవం ఉండడంతో డిప్యూటీ స్పీకర్ పదవికి పురంధేశ్వరి తగిన వ్యక్తిగా బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ కూటమితో పొత్తు ఏర్పడడంలో కీలకంగా వ్యవహరించిన పురంధేశ్వరికి సముచిత గౌరవం ఇవ్వాలని భావిస్తున్న కమలం పెద్దలు ఆమెకు జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వాలని, ఏవైనా ఇతర సమీకరణాలతో అవకాశం లేకపోతే డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని భావిస్తున్నారట. ఆమె కోసం 2 పోస్టులు పరిశీలిస్తున్నారని, ఆ రెండిట్లో ఏదో ఒకటి పురంధేశ్వరికి కేటాయించవచ్చని అంటున్నారు. జాతీయ స్థాయిలో చిన్నమ్మకు బీజేపీ అధినాయకత్వం ఎలాంటి అవకాశాలిస్తుందో చూడాలి.